కల్తీ కళ్లకు ప్రోత్సహిస్తున్న ఆబ్కారీ శాఖ నష్టపోతున్న నిజమైన కల్లు గీత కార్మికులు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం మొగులానిపల్లి గ్రామానికి చెందిన కల్లు గీత కార్మికులు విఠల్ గౌడ్ కు చెందిన కొత్త బాధికి సంబంధించిన లైసెన్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో విఠల్ గౌడ్ కు మొగులానిపల్లి శివారులో ఆయనకు సొంత పొలంలో హరితహారంలో భాగంగా 500 ఈత చెట్లు ఇచ్చారని, అదనంగా 700 ఈత చెట్లు కొనుక్కున్నారని, మొత్తం 1200 ఈత మొక్కలు నాటనని, వాటిని సంరక్షిస్తూ 10 సంవత్సరాలుగా పెంచిన తర్వాత గీతకు వచ్చాయని, టీఎఫ్టీ ద్వారా ఫీవర్ కళ్ళు నీరా అమ్ముకుందామంటే నాకు ఇవ్వకుండా కొత్త బాధి సొసైటీకి ఇస్తామని బాన్స్వాడ ఎస్ఐ సిఏ అనడం గమనార్థం. సొసైటీ తరపున 3000 రూపాయలు ఇస్తారు, తీసుకోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను గౌడ సంఘం ద్వారా కొట్లాడితే నెలకు 3000 రూపాయలు చొప్పున ఇచ్చారు. ఇప్పుడు నేను నా చెట్లు పెరిగినాయి, నాది నేను గీసుకుంటా అని నేను సొసైటీలో మెంబర్షిప్ తీసేశారు. రెండోది నాది నేను చెట్లు వేయించుకున్నా, నాది నేను గీసుకుంటా అని నేను మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బాన్స్వాడ సిఐ గారి కానీ సూపరింటెండెంట్ గారి ఫిర్యాదు లైసెన్స్ కావాలని మంజూరు కోసం పోతే వాళ్ళు నీకు సొసైటీ ఉంది, టీఎఫ్టీ లైసెన్స్ ఇవ్వడం కుదరదు, రెండోది సొసైటీ నెంబర్ 2B కుదరదు అని చెప్తున్నారు. మరి నేను దగ్గర 5 లక్షల దాకా ఖర్చు పెట్టుకొని చెట్లు పెద్దగా చేసుకున్నా. నాకు పాత లైసెన్స్ బి ఉండే, దాని అనుసారంతో నేను గీసుకొని బతుకుతాను. నా సొంత భూమిలో ఎకరం 5 విశాలలో చెట్లు పెట్టుకొని పెంచుకొని పెద్దగా చేసిన. ఇప్పుడు నేను గీతకు వచ్చినాయి, నేను గీసుకొని బతుకుదామంటే వాళ్ళు సొసైటీ ఉంది, సొసైటీలో సభ్యత్వం తీసుకొని నెలకు 3000 రూపాయలు తీసుకొని చెట్టుకు 300 కాడికి వాళ్ళకి అమ్ముకో, వాళ్ళు గీసుకొని బతుకుతారు, నీకు గీసే అధికారం లేదంటారు. నేను ఒక గీత కార్మికుని, నాకు పాత లైసెన్స్ ఉండే, పాత లైసెన్స్ బి నేను సూపరింటెండెంట్ గారికి చూపించిన. అయినా వాళ్ళు రాజీనామా పెట్టించి సొసైటీ నుంచి 2011-12లో నా మెంబర్షిప్ తొలగించారు. మరి ఇప్పుడు కోర్టుకు పోతే లైసెన్స్ మెంబర్షిప్ ఇస్తామన్నారు. ముందు నేను లైసెన్స్ మెంబర్షిప్ ఇవ్వమంటే ఇవ్వమన్నారు, కోర్టుకు పోతే మెంబర్షిప్ ఇస్తామంటున్నారు. అది మెంబర్షిప్ ఇచ్చి 3000 అంట. మరి నేను ఇంత కష్టపడి దగ్గర 5 లక్షలు ఖర్చు పెట్టుకొని ఒక గీత కార్మికుని నేను నీరా పాయింట్ పెడదాము, ప్యూర్ కళ్ళు నీరా పాయింట్ పెట్టుకొని నీరాముదామని నేను ఉద్దేశంతో ఇంత కష్టపడి పెంచుతే ఈరోజు నాకు అధికారులు చిన్న చూపు చూసి నాకు స్పందిస్తలేరు. నీకు సొసైటీ ఉంది, లైసెన్స్ టీఎఫ్టీ లైసెన్స్ మంజూరు కాదని హైకోర్టు బి పోయినా అక్కడ ఆ కోర్టు దీన్ని విచారించండి అంటే ఇదే చెప్తున్నారు, సొసైటీ ఇవ్వము, టీఎఫ్టీ లైసెన్స్ ఇవ్వము. మరి మాయాసుంటి నిరుపేద గీత కార్మికుల పరిస్థితి ఏంది? మరి ఉన్నతాధికారులు కనీసం నాకు స్పందించి నాకు లైసెన్స్ ఇచ్చి నన్ను ఆదుకోవాలా, లేకపోతే నా భార్య పిల్లలకు ఇబ్బంది, నేను రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. ఎంత మొత్తుకున్నా నాకు ఎవరు చిన్న చూపు చూసి నాకు ఎవరు పట్టించుకుంటలేరు. నేను హైకోర్టు దాకా పోయినా నన్ను ఎవరు పట్టించుకుంటలేరు. కనీసం మీ ఛానల్ ద్వారానన్నా అధికారులు స్పందించి నాకు న్యాయం చేయగలరని కోరుచున్నాను.